మాజీ సీఎం జగన్ రెడ్డి నివాసాన్ని బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. దీంతో తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక జగన్ నివాసాన్ని బీజేపీ యువమోర్చా నేతలు ముట్టడించారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేశారని ఆందోళన చేపట్టారు. జగన్ నివాసానికి వెళ్లే గేట్ వద్ద బైఠాయించారు. పోలీసులు యువమోర్చా నేతలకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ యువమోర్చా డిమాండ్ చేసింది. ఇక ఆందోళన చేస్తున్న బీజేపీ యువమోర్చా నేతలను అరెస్టు చేశారు. ఏదైతే కోట్లాది మంది భారతదేశంలోని హిందువులు మాత్రమే కాకుండా భారతదేశం వెలుపల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని క్షోభకు గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను పాలన ఉన్నప్పుడు తను నియమించిన ఈవో తను నియమించిన టీటీడీ బోర్డు ఉన్నప్పుడు ఏదైతే లడ్డూల యొక్క తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే లడ్డూలని జంతువుల యొక్క కొవ్వుతో ఏదైతే కలుషితం చేశారో ఆ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఇంటి దగ్గర బైఠాయించి ఒకటి డిమాండ్ చేశాం. ఇప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామి తిరుమల గుడి దగ్గర 108 ప్రదక్షిణాలు వేసి మోకాళ్లపైన కూర్చొని లెంపలేసుకొని హిందూ సమాజానికి క్షమాపణలు చెప్తేనే ఈ రాష్ట్రంలోకి నీకు ఎంట్రీ, లేదంటే బెంగళూరులోని నీ ఫామ్ హౌస్లోనే ఉండాల్సిన పరిస్థితిని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క తెలుగుదేశం జనసేన నీకు కలిగిస్తాయి. అప్పుడున్న ల్యాబ్లో అసలు ఎవరున్నారు ఉద్యోగస్తులు? అక్కడ మరమరాలు అమ్ముతున్నా చిన్న చిన్న వస్తువులు అమ్ముతున్నా అక్కడికి వచ్చి దౌర్జన్యంగా తీసుకువెళ్ళి టెస్ట్ చేసేటటువంటి ల్యాబ్లో నెయ్యిలో కల్తీ జరిగితే ఏం చేశారు? అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తాన్ని కూడా శిక్షించాలి. ముఖ్యంగా ఇటువంటి హిందూ దేవస్థానాల్లో అన్య మతస్థుల్ని ఇతర మతస్థుల్ని తప్పనిసరిగా ముందు తీసివేయాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు యువమోర్చా ఈ ఆవేశంతో చేసి, ఎందుకంటే మేము ఇక ప్లాన్ కూడా చేయలేదు, కడుపు మండిపోయి మా యువమోర్చా నాయకులందరూ కూడా వెళ్ళి ఈరోజు మీ ఇంట్లో ముట్టడి చేశారు. ఇదే కనుక అనుకోని వచ్చినట్లయితే నీ ఇల్లు నేలమట్టం అవుతుంది. కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి, నీ తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చి మీరు మొత్తం కూడా జైలుకి వెళ్తారు. ఎందుకంటే మీరు చేసిన సామాన్య అపరాధం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో ఇలా జంతువులకు అది వినటానికే మాకు నోటు వెంట చెప్పడానికి కూడా బాధ వేస్తుంది. ఈరోజు మీడియా వారు అడుగుతుంటే కూడా బాధ వేస్తుంది. ఆయన నిన్న ప్రెస్ పెట్టి ఎక్కడా కూడా ల్యాబ్ చెప్పలేదని చెప్పి పచ్చి అబద్ధాలు మళ్ళీ ప్రెస్ పెట్టి చెప్తాం జరుగుతూ ఉంది. ఏదైతే ఆయన చెప్పేటువంటి మాటలు ఉన్నాయో అవేవి కూడా కరెక్ట్ కాదు. ఆయన చేసినటువంటి తప్పును ఏదైతే ఉందో ఒప్పుకోవాలి. లేని పక్షంలో ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలు పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు ఓట్లు కావాలి, అన్నీ కావాలి. హిందూ సంస్థలు ఏదైతే ఇచ్చేటువంటి డబ్బు ఉందో ఇవన్నిటిని కూడా దారాదత్తం చేసేటువంటి స్వభావం ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. రేపు రానున్న రోజుల్లో ఈ అవకాశాలు కూడా ఆయనకి రాకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇవాళ చేసినటువంటి కార్యక్రమం. జస్ట్ మీరు జంతువు అవశేషాలు కలిపారు లేదా జంతువు కొవ్వు కలిపారని తెలిస్తేనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంటి గేటు దాకా వచ్చింది. ఇదే విషయం మీద నివేదిక కానీ పూర్తిగా 100% కానీ నీ తప్పు కానీ ఇదైతే ఇదే తాడేపల్లిలో నీ ఇంటిని కూలగొట్టడానికి కూడా భారతీయ జనతా యువమోర్చా వెనకడిగేయదు. దీనికి నువ్వు ఏ దిక్కులోకి పోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి కూడా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తా. ఏదైతే ఈ రోజున నీ తప్పుని సరిదిద్దుకొని ఏదైతే తిరుపతిలో నువ్వు స్వామివారి ముందు క్షమాపణలు చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నేను వెంటాడదని చెప్పేసి చెప్తాను. మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మరి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం తిరుపతి వెళ్తే కనుక మనం దర్శనం చేసుకుని లడ్డు తీసుకొస్తాం ప్రసాదం. ఆ ప్రసాదం వెళ్ళని ఇంటికాడ ఉన్న వాళ్ళకి కూడా మన బంధువులకు కానీ మన స్నేహితులకు కానీ ఇచ్చేసి వాళ్ళకి పవిత్రంగా అందరూ బాగుండాలని చెప్పేసి అందరూ పంచుతాం ఆ లడ్డుని. అట్లాంటి లడ్డుని జంతువు కలయిపాలతో చేసి దాన్ని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలి. ఇదే కాదు, రామతీర్థం రాముడి తల ఖండించినప్పుడు వీళ్ళని కూడా శిక్షించాలి. అదేవిధంగా అంతర్వేది రథం తగలబెట్టారు, దుర్గమ్మ సింహాలు దొంగిలించారు. అలాగే ఇలా చూస్తే హిందూ మనోభావాలను దెబ్బతీశారు. మన హిందూ డబ్బులతో మనం వచ్చే డబ్బులతో చర్చిలు నడుపుతున్నారు వీళ్ళు.
అట్లాంటి ప్రభుత్వాన్ని నాశనం చేసేసి ఇట్లాంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కేవలం కమిషన్కి కక్కుతుపడి తక్కువకు వస్తుంది అనేటువంటి ఆలోచన చేసి కేవలం 320 రూపాయలు కిలో నెయ్యి ఎక్కడొస్తుందండి? ఈ రోజున మామూలు గేదె నెయ్యి కూడాను రావాలంటే 500-600 రూపాయలు నెయ్యి, అటువంటిది 700-800 రూపాయలు ఉండే ఆవు నెయ్యిని కేవలం 320 రూపాయలు ఇస్తున్నారు. కకృతితోటి ఆ యొక్క పంది మాంసంతో ఆ యొక్క ఏవైతే ఉన్నాయో కళేబరాలతోటి చేసినటువంటి నెయ్యిని ఆ యొక్క ఇవ్వడం ప్రసాదంలో నిజంగా కూడాను దౌర్భాగ్యమైనటువంటి చర్య. ఈ యొక్క చర్యను ఏ విధంగా న్యాయస్థానంలో ఎదుర్కోవాలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే పాల్పడ్డారో వారందరికీ కూడాను తగిన బుద్ధి చెప్తుందని మేమందరం కూడా తెలియజేసుకుంటాం.